అందరికీ నమస్కారం. ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇంతకుముందు బంగారం కొనడం అనేది ఒక పెద్ద కార్యక్రమం అండి. ఒకవేళ బంగారం కొనాలి అంటే తెలిసిన వాళ్ళని ఇద్దరు ముగ్గురిని తీసుకొని షాపుకి వెళ్ళి వాళ్ళతో చాలాసేపు పనిచేసాడు, దాంట్లో తరుగు, దాని బరువు అన్నీ కూడా మాట్లాడుకుని అప్పుడు ఒక వస్తువుని ఆర్డర్ చేయడం జరిగేది. మా ఇంట్లో బంగారం కొనాలంటే మా నాన్నగారు వారం రోజుల ప్రోగ్రాం అది. ఒక తెలిసిన మాస్టర్ని, అలాగే ఆయనకు తెలిసిన తన స్టూడెంట్ని, మరొక పెద్దవాళ్ళని తీసుకొని మా అమ్మగారితో సహా వెళ్ళి బంగారం కొనడం అనేది ఒక పద్ధతిగా ఉండేది. అప్పట్లో వాళ్ళు దాచుకున్న దాంట్లో నుంచి అమ్మాయిలు ఉన్నారు, ఆడపిల్లలకి బంగారం పెట్టాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా కొంటూ ఉండేవారు. అలాగా కొన్నప్పుడు మా అమ్మగారికి డౌరుగళ్ళి అని ఒక చక్కటి అందమైన నెక్లెస్ ఉండేది. అది అందరికీ ఇష్టమైనదే. అది మా అమ్మగారు అనుకునేవారు, ఇది నా దగ్గర ఒకటే ఉంది, ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి, ఇది ఎవరికి ఇవ్వాలి అనుకుంటూ కనీసం ఒక 2-3 చేయించి పెడితే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకున్నారు. కానీ పాపం అది సాధ్యం కాలేదు ఆవిడకి. అయితే అప్పట్లో అలా ఉండేది. కానీ ఇప్పుడు బంగారం కొనుక్కోవడం అనేది అప్పట్లో ఏమనుకునే వాళ్ళం అంటే మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కోవాలి అని అంటే మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళకి సంపాదన అంటే విద్య ద్వారానే. కాబట్టి బాగా చదువుకోవాలి, మంచి స్థితిలో ఉండాలి, మంచి ఉద్యోగం సంపాదించుకొని మనకు కావలసినవన్నీ సంపాదించుకోవాలి అనే ఉద్దేశంలో ఉండి 5 అమ్మాయిలం మేము. 5 కూడా చాలా బాగా చదువుకుని అందరం కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఇప్పుడు చాలా వరకు పర్వాలేదు, మనం నచ్చింది అనుకున్నది చిన్నదో పెద్దదో ఒక వస్తువు కొనుక్కునే స్థితిలో ఉన్నాం. అయితే ఇప్పుడు బంగారం కొనాలి అంటే అంత పెద్ద ప్రాసెస్ లేదు. మరి షాప్ వాళ్ళ మీద మనకి నమ్మకం పెరిగిందో, లేకపోతే వాళ్ళు మనకి మంచిదే ఇస్తున్నారు అన్న ఒక ధైర్యంతో చీరలు కొనుక్కోవడం, ఇతర వస్తువులు కొనుక్కోవడం ఎలా అయితే మనం ఇండిపెండెంట్గా వెళ్ళి చేస్తున్నామో అలాగే ఇప్పుడు బంగారం కూడా మనకు నచ్చిన వస్తువుని మనం వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోగలుగుతున్నాం. అంతో ఇంతో అప్పటికన్నా బాగానే చేసుకోగలుగుతున్నాం. దానికి వేరు కారణాలు ఉన్నాయి అనుకోండి. వాళ్ళు ఏవో రకరకాల స్కీములు పెట్టడం, ఆ స్కీముల్లో మనం చేరి డబ్బులు సేవ్ చేసుకొని దాని ద్వారా వచ్చే డబ్బులతో కొనుక్కోవడం, ఏదైతే కానివ్వండి. ఇప్పుడు బంగారం కొనుక్కోవడం అనేది అందరికీ ఎంతో కొంత సాధ్యం అవుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు ఏవైనా పూజలు అవి వచ్చేటప్పుడు కొన్ని కుటుంబాల వాళ్ళు మాత్రమే బంగారం కొని దేవుడికి పూజలో పెట్టి తర్వాత వాళ్ళు అవి ధరించడం జరిగేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, అది ఆ ఇంట్లో వాళ్ళకి అది సాంప్రదాయం ఉందా లేదా అని కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసుకోవడం, శ్రావణ మాసానికి కానీ, అక్షయ తృతీయకి కానీ, ఉగాదికి కానీ ఒక వస్తువు కొనుక్కోవాలి, లేకపోతే కొంత బంగారం కొనుక్కోవాలి అనేది ఒక నియమంగా పెట్టుకుని, మంచిదే బంగారం అనేది ఎప్పుడూ కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కిందే ఉంటుంది. అవసరాన్ని మనని ఆదుకుంటుంది, మనకు అందాన్ని కూడా ఇస్తుంది అలంకరించుకున్నప్పుడు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకొని పెళ్ళిళ్ళని, లేకపోతే ఇలాంటి పండగలని, వీటికి ఏదో ఒక రకంగా బంగారం కొనుక్కుంటున్నారు. అయితే కొనుక్కునే విధానంలోనే మార్పు వచ్చింది. అప్పుడైతే చాలా పెద్ద ప్రాసెస్. అందరూ తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళడం, ఆ తరుగు గురించి చాలాసేపు మాట్లాడడం, పాత వస్తువు ఉంటే దాన్ని కరిగించడం, ఆ కరిగించిన తర్వాత మచ్చు ముక్క తీసుకోవడం. ఈ మచ్చు ముక్కలు అవి ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఆ మచ్చు ముక్క తెచ్చుకోవడం, తర్వాత వస్తువు మనకి వాళ్ళు డెలివరీ చేసిన తర్వాత మరొక షాపుకి వెళ్ళి ధర్మకాట అని వేయించేవాళ్ళు. వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఈ వస్తువు మనకి ఏ షాపు వాళ్ళైతే లేదా ఏ బంగారం పని వాళ్ళైతే ఇచ్చారో అంతే బరువు ఉందా లేదా, అందులో ఏమీ మోసం జరగలేదు అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి వేరే షాపుకి వెళ్ళి ధర్మకాట కూడా వేయించుకొని ఇంత ప్రాసెస్ జరిగేది. ఇప్పుడు అదేమీ లేదు. మన దగ్గర డబ్బులు ఉండాలి, షాప్లో మనకు నచ్చిన మోడల్ ఉండాలి, అంతే. వెళ్ళడం, కొనేసుకోవడం, తెచ్చుకోవడం, చక్కగా పెట్టుకోవడం.